హాయ్ ఆల్, ఈరోజు నేను వైరల్ రీల్స్ ఆర్ షార్ట్స్ వీడియోస్ ఎలా క్రియేట్ చేసుకోవాలో స్టెప్ బై స్టెప్ ప్రాసెస్ చెప్తాను, అది కూడా ఫ్రీ AI టూల్స్ యూజ్ చేసి. మీరు ఎటువంటి పేమెంట్ చేయాల్సిన అవసరం లేదు. వీడియో చివరి వరకు చూడండి, మీకే అర్థమవుతుంది. ఇది చాలా సింపుల్ అండ్ ఈజీ ప్రాసెస్. లెట్స్ గెట్ ఇంటు ద వీడియో. ఫస్ట్ స్టెప్, మనం ఇమేజ్ క్రియేట్ చేయడానికి ఇమేజ్ ప్రాంప్ట్ కావాలి. సో దానికోసం ముందుగా చాట్ జీపీటీ యూజ్ చేద్దాం. ఇక్కడ మీ మెయిల్తో లాగిన్ చేయండి. లాగిన్ అవ్వకుండా కూడా చాట్ జీపీటీ యూజ్ చేయొచ్చు, బట్ ఇక్కడ మనకి రెఫరెన్స్ కి ఇమేజెస్ అప్లోడ్ చేయలేము. సో లాగిన్ అయ్యి ముందుకు వెళ్దాం. అండ్ చాట్ జీపీటీ అయితే ఫ్రీగా యూజ్ చేయొచ్చు. నేను నా మెయిల్తో లాగిన్ అయ్యాను. ఆల్రెడీ నేనొక ప్రాంప్ట్ క్రియేట్ చేసుకున్నాను, అది ఇక్కడ యూజ్ చేస్తున్నాను. ఇప్పుడు చాట్ జీపీటీ మనకి ఇమేజ్ క్రియేట్ చేస్తుంది. చూడండి, ఇమేజ్ అయితే క్రియేట్ అయ్యింది. చూసారు కదా, ఇదైతే ఫ్రీగా ఇమేజ్ క్రియేట్ చేసింది. ఎగ్జాక్ట్లీ మనమిచ్చిన ప్రాంప్ట్ కి తగిన ఇమేజ్ అయితే వచ్చింది. ఈ ఇమేజ్ ని కాపీ చేసుకుని సేమ్ ఇలాంటి 10 డిఫరెంట్ యానిమల్స్ అండ్ బర్డ్స్ ఇమేజెస్ క్రియేట్ చేయడానికి ప్రాంప్ట్ ఇస్తున్నాను. అలాగే ప్రాంప్ట్ లో షార్ట్ వీడియో క్రియేషన్ కి అని మెన్షన్ చేస్తున్నాను. ఎందుకంటే మనం ఎంత డీటెయిల్ గా ఇస్తామో అంతే డీటెయిల్ గా మనకి ప్రాంప్ట్ జనరేట్ చేస్తుంది చాట్ జీపీటీ. చూడండి, మనకైతే 10 డిఫరెంట్ యానిమల్స్ అండ్ బర్డ్స్ తో ప్రాంప్ట్స్ అయితే జనరేట్ అయ్యాయి. ఇక్కడ ప్రాంప్ట్ యూజ్ చేసుకుని ఇమేజెస్ క్రియేట్ చేసుకోవడానికి ఎక్సలెంట్ AI టూల్ పిక్లూమెన్ ఓపెన్ అయ్యింది. చూడండి, జనరేట్ ఫర్ ఫ్రీ అని ఉంది. ఇక్కడ క్లిక్ చేయండి. లాగిన్ అడుగుతుంది. మీ మెయిల్తో లాగిన్ అవ్వండి. నేనైతే ఆల్రెడీ లాగిన్ లో ఉన్నాను కాబట్టి డైరెక్ట్ లాగిన్ అయ్యి మనకి పిక్లూమెన్ పేజీ అయితే ఓపెన్ అయ్యింది. పిక్లూమెన్ లాగిన్ అయ్యాక లెఫ్ట్ లో క్రియేట్ అనే ఆప్షన్ వస్తుంది. క్లిక్ చేస్తే ఇలా వస్తుంది. నేను ఆల్రెడీ ప్రీవియస్ గా యూజ్ చేసిన ఇమేజెస్ అయితే ఉన్నాయి, చూడండి. ఇక్కడ మనకి డిఫరెంట్ స్టైల్ ఆఫ్ మోడల్స్ ఉన్నాయి. నాకైతే ఇది నచ్చింది, సెలెక్ట్ చేసుకున్నాను. పక్కనే మనం ఆస్పెక్ట్ రేషియో అయితే సెలెక్ట్ చేసుకోవాలి. షార్ట్ రీల్స్ అండ్ వీడియోస్ కాబట్టి 9:16 సెలెక్ట్ చేశాను. అదే నార్మల్ యూట్యూబ్ వీడియో అయితే 16:9 సెలెక్ట్ చేసుకోవాలి. అదే ట్యాబ్ లో మనకి కింద ఎన్ని ఇమేజెస్ పర్ బ్యాచ్ సెలెక్ట్ చేసుకోవాలి. ఇక్కడ 2 ఇమేజెస్ పర్ బ్యాచ్ వరకు అయితే ఫ్రీ. 3 or 4 ఇమేజెస్ కావాలంటే సబ్స్క్రైబ్ అయితే చేసుకోవాలి పేమెంట్ చేసి. అందుకే నేనైతే ఫ్రీ కనుక 2 ఇమేజెస్ పర్ బ్యాచ్ సెలెక్ట్ చేశాను. చూడండి, మనకైతే పిక్లూమెన్ ఇమేజెస్ జనరేట్ చేసింది. మన ప్రాంప్ట్ కి తగ్గట్టు వచ్చాయి. ఇక్కడే డౌన్లోడ్ ఆప్షన్ వస్తుంది. నచ్చిన బెటర్ ఇమేజ్ చూసుకుని డౌన్లోడ్ చేసుకోవాలి. ఇలాగే మిగతా ప్రాంప్ట్స్ యూజ్ చేసి ఇమేజెస్ అయితే జనరేట్ చేసుకోవాలి.
నెక్స్ట్ జనరేట్ చేసిన ఇమేజెస్ ని వీడియోగా కన్వర్ట్ చేయాలి. దానికైతే నా బెస్ట్ హెల్యూ ఏఐ. నేను ఆల్రెడీ లాగిన్ ఉన్నాను. మీరు కూడా మీ మెయిల్తో లాగిన్ అవ్వండి. మీకు స్టార్టింగ్లోనే 1000 క్రెడిట్స్ అయితే వస్తాయి. లాగిన్ అయ్యాక లెఫ్ట్ సైడ్ మనకి క్రియేట్ వీడియో ఆప్షన్ వస్తుంది. క్లిక్ చేసేయండి. ఇక్కడే ఇమేజ్ టు వీడియో సెలెక్ట్ చేసుకోండి. చేశాక కిందనే ఫస్ట్ బాక్స్ లో ప్లస్ సింబల్ పైన క్లిక్ చేసి మనం డౌన్లోడ్ చేసిన ఇమేజ్ అయితే అప్లోడ్ చేసుకోవాలి. ఇమేజ్ అప్లోడ్ అయ్యాక కింద బాక్స్ లో మనం ఇమేజ్ జనరేట్ చేయడానికి యూజ్ చేసిన ప్రాంప్ట్ ని కాపీ పేస్ట్ చేసుకోవాలి. నెక్స్ట్ జనరేట్ పైన క్లిక్ చేయండి. మనకి పర్ వీడియో జనరేషన్ కి 30 క్రెడిట్స్ అయితే కట్ అవుతాయి ఫ్రీ కాబట్టి వీడియో జనరేట్ అవ్వటానికి కొంత టైం పడుతుంది. ఆలోగా నెక్స్ట్ ఇమేజెస్ ని కూడా సేమ్ ప్రాసెస్ లో వీడియో జనరేట్ చేసుకోవాలి. అట్ అ టైం మాక్సిమం 3 వీడియోస్ ప్రాసెస్ చేయొచ్చు. చూడండి, వీడియో అయితే జనరేట్ అయ్యింది. డౌన్లోడ్ ఆప్షన్ కిందనే ఉంటుంది. డౌన్లోడ్ చేసుకున్నాను. నెక్స్ట్ జనరేట్ చేసిన వీడియోస్ అన్నిటినీ కలిపి ఒక షార్ట్ వీడియోగా చేద్దాం. ఇక్కడ నెక్స్ట్ ఈజీఎన్ ఫ్రీ టూల్ క్యాప్కట్ అయితే పర్ఫెక్ట్ ఉంటుంది. క్యాప్కట్ లోకి మీ మెయిల్ ఇచ్చి లాగిన్ అవ్వండి. నెక్స్ట్ లాగిన్ అయ్యాక న్యూ వీడియో ఆప్షన్ లేదా లెఫ్ట్ సైడ్ క్రియేట్ నౌ అనే ఆప్షన్ క్లిక్ చేస్తే మన వర్కింగ్ పేజీ ఓపెన్ అవుతుంది. అప్లోడ్ ఆప్షన్ తో మనం డౌన్లోడ్ చేసిన వీడియోస్ అయితే అప్లోడ్ చేసేసుకుందాం. ఇక్కడైతే చాలా ఆప్షన్స్ ఉంటాయి. మనం అప్లోడ్ చేసిన వీడియోస్ ని అయితే డ్రాగ్ చేసి ఎడిటింగ్ ట్యాబ్ లోకి అయితే తీసుకుంటున్నాను. ఇక్కడ ఎవ్రీ వీడియోలో హెల్యూ వాటర్ మార్క్ అయితే ఉంది. సింపుల్ గా క్లిప్ సెలెక్ట్ చేసుకుని వాటర్ మార్క్ కనిపించకుండా జూమ్ చేస్తే సరిపోతుంది. మరీ జూమ్ చేయొద్దు, వీడియో క్వాలిటీ తగ్గుతుంది.
అన్ని క్లిప్స్ అలాగే చేశాక ఒకసారి చెక్ చేసుకోండి, మిస్ అయితే తెలుస్తుంది. ఇన్ బిట్వీన్ వీడియోస్ ట్రాన్సిషన్స్ యూజ్ చేస్తే వీడియో ఇంకా బాగొస్తుంది. సూటబుల్ ట్రాన్సిషన్స్ చూసి ప్లేస్ చేయండి. ఒకటి మాత్రం చూసుకోండి, ఏదైనా ఇమేజెస్, ఆడియో, టెంప్లేట్స్, ట్రాన్సిషన్స్ ఏ ఆప్షన్ అయిన డైమండ్ సింబల్ ఉంటే యూజ్ చేయొద్దు. ఎందుకంటే అది వీడియో డౌన్లోడ్ చేసేటప్పుడు ప్రీమియం ప్లాన్ అడుగుతుంది. అందుకే డైమండ్ సింబల్ లేనివి యూజ్ చేయాలి. ఫ్రీవి కూడా చాలా ఉంటాయి. వీడియోలో చూపినట్టుగా ట్రాన్సిషన్స్ డ్యూరేషన్ కూడా సెట్ చేయొచ్చు. నెక్స్ట్ ఆడియో యాడ్ చేసుకుందాం. ఆడియోలోకి వెళ్ళి సూటబుల్ అనిపించిన ఆడియోని ఎడిట్ ట్యాబులోకి డ్రాగ్ చేయాలి. ఆడియో సెలెక్ట్ చేసుకుని మనకి ఎంతవరకు కావాలో స్ప్లిట్ ఆప్షన్తో స్ప్లిట్ చేసి అవసరం లేనిది డిలీట్ చేయొచ్చు. నెక్స్ట్ ఒకసారి అంతా అయ్యాక ఫస్ట్ నుండి ప్లే చేసుకుంటే మిస్టేక్ కానీ ఇంకా ఏమైనా మిస్ అయినా చేసుకోవచ్చు. వీడియో అయితే పెర్ఫెక్ట్గా వచ్చింది. ఇక్కడ ఎక్స్పోర్ట్ ఆప్షన్ చేస్తే డౌన్లోడ్ అని వస్తుంది. డౌన్లోడ్ క్లిక్ చేయగానే రెజల్యూషన్, వీడియో నేమ్ మెన్షన్ చేసి ఎక్స్పోర్ట్ క్లిక్ చేస్తే డౌన్లోడ్ అవుతుంది. ఒకసారి చూద్దాం వీడియో ఎలా వచ్చిందో.
పర్ఫెక్ట్ గా వచ్చింది కదా. దాట్స్ ఇట్. ఇలా డిఫరెంట్ ప్రాంప్ట్స్ యూజ్ చేసుకుని ఫ్రీగా వీడియోస్ అయితే జనరేట్ చేసుకోవచ్చు. ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి అండ్ ఇలాంటి యూస్ఫుల్ వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.